నంగునూరు మండలంలోని నరిమెట్ల ఈ నెల 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించిన ఫ్యాక్టరీలో అడిషనల్ డీసీపీ మహేష్ భగవత్, ఐజీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా కె హైమావతి, కమిషనర్ ఆఫ్ పోలీస్ సాధన రష్మి పెరుమాళ్, ఆయిల్ ఫెడరల్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి, పలువురు అధికారులు పర్యటించి కార్యక్రమం నిర్వహించిన సభా ప్రాంగణం, వాహనాల పార్కింగ్ ఏర్పాట్లు, హెలిప్యాడ్ ఏర్పాటు చేసే ప్రదేశాలను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ మేరకు ప్రజాపాలనలో రైతు మహోత్సవం నిర్వహిస్తున్న ప్రదేశంలో ఏర్పాటు చేసిన స్టాళ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లు పకడ్బందీగా ఉండేలా చర్యలు తీసుకోవాలని, ట్రాఫిక్ నిర్వహణకు తగిన ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు. పెద్ద సంఖ్యలో రైతులు మరియు ప్రజలు హాజరయ్యే అవకాశాన్ని దృష్టిలో ఉంచుకుని పార్కింగ్ రాకపోకలు, భద్రతా ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు ఆయిల్ ఫామ్ ఫ్యాక్టరీ యాజమాన్యం అవసరమైన అన్ని ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం సిద్దిపేట ఏసీపీ రవీంద్ర రెడ్డి, సిద్దిపేట రూరల్ సిఐ శ్రీను, రాజగోపాల్పేట ఎస్ఐ వివేక్ పాల్గొన్నారు. అయితే మన రెవెన్యూ నుంచి కానివ్వండి, జిల్లా ఆఫీసర్స్ కానీ ఎవరైనా సరే డ్యూటీలో ఉన్న వాళ్ళందరికీ పాసులు ఇవ్వడం జరుగుతుందండి. పాసులు తీసుకోండి, డ్యూటీ చేయండి. సో ఈచ్ డిపార్ట్మెంట్ వైజ్ మనం చెప్పాం. డిఎంఎండ్హెచ్ఓ గారు, సీఎం గారు పెడుతున్నాం. ఊరికే ఒక మనిషి అక్కడ ఏ చేసేది లేదు కానీ ఇంకా లేదు. ఆ రోజు చెప్పడం కోసం మన వాళ్ళు పెడుతున్నాం. అక్కడ మీకు పెద్ద పని ఏముంటుంది ఎవరికి కూడా. మన వాళ్ళు ఉండాలి కమ్యూనికేషన్ అనేది. కానీ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఆయిల్ ఫెడ్ వాళ్ళు, హార్టికల్చర్ వాళ్ళు ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు, మన కమ్యూనికేషన్ ప్లాన్ లేదు కాబట్టి ఇబ్బంది అవుతుందని మనం కమ్యూనికేషన్ ప్లాన్ కోసం పెట్టాం. ఓకేనా? తర్వాత Gracias.